సౌందర్య లహరిలోని 17వ శ్లోకము. సావిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంగరుచిభిః వసిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవి వదన కమలామోద మధురైః. అనువాద శ్లోకము. నేనగుదునమ్మ వస్య వాగ్వర్యుడ నిజము, నే నీపై నిలుపు భక్తి చూడ్కు నీవుగావా, నేతగ నిన్ను గొల్చు శరచ్చంద్ర చంద్రికా నేస్తమున ధవళ కాంతులీను దేహవదన నేస్తములైన వసిన్యాది వాగ్దేవతలు నేస్తముజేయ నీ ఉపాసకులతో నెమ్మి నేటుగా నీ అపార కృపా నేపథ్యమున నేర్పుగా శ్లోకలతలై లోకమును దీర్చన్. తాత్పర్యము. ఈ శ్లోకములో తెలుపు ఎరుపు కలగలిసిన అరుణవర్ణంతో గోచరిస్తున్న సరస్వతీదేవిని వర్ణిస్తున్నారు. ఓ తల్లి, నేనగుదునమ్మ వస్య వాగ్వర్యుడ నిజము అనగా కవి తనకి తాను అమ్మకు విన్నవించుకుంటున్నాడు. ఏమని అంటే, నేనగుదునమ్మా, నేను అవుతానమ్మా, నేను శ్రీకారం చుడతాను తల్లి. దేనికి శ్రీకారం చుడతాను అంటే, వస్య వాగ్వర్యుడా. వస్య అంటే దేవకుసుమాలు, వాగ్వర్యుడా వాక్ ప్లస్ అర్యుడా అంటే వాక్కులకు అర్యుడను అంటే దూతను, వాక్కులకు దూతను అవుతాను అమ్మా అంటే అమ్మ యొక్క ముఖ పద్మం నుండి వెలువడిన తాంబూల పరిమళంలా దేవతా కుసుమాలైన అక్షరాలను వాక్కులను కవిత్వం ద్వారా వ్యాపింపచేయటానికి. నిజము, ఇది యథార్థము తల్లి. ఏ విధంగా కవిని అవుతాను అంటే, నే నీపై నిలుపు భక్తి జూడ్కు నీవుగావా అనగా ఒక్కసారి భక్తితో శరణాగతి భావంతో ధ్యానిస్తే నీవు ప్రసాదించిన ఈ శరీరంతో. పై వాక్యంలో కవి గావా అన్న పద ప్రయోగం చేశారు. గావా అంటే సుధాభృతి అని అర్థం. అంటే అమృతము అనే జీవితము అనగా ధ్యాన తపాదులకు సహకరించే శరీరమే ఆ తల్లి ఇచ్చిన జీవితము అని కవి భావన. ఈ శరీరమే కదా అన్నిటికీ ఉపకరణము. ఇంకా ఎవరితో నేస్తము చేస్తాను అంటే, నేతగా నిన్ను గొల్చు శరచ్చంద్ర చంద్రికా నేస్తమున ధవళ కాంతులీను దేహవదన నేస్తములైన వసిన్యాది వాగ్దేవతలు అనగా మహాసామ్రాజ్ఞిగా భూమండల నాయికగా నిన్ను సేవిస్తూ శరత్కాల వెన్నెలతో చంద్రకాంతమణి శిలలతో సాంగత్యము వలన కలిగిన ధవళ కాంతులీను దేహవదన తెల్లటి ప్రకాశవంతమైన దేహ ఛాయ కలిగిన వసిన్యాది వాగ్దేవతలతో మరియు నేస్తము చేయ నీ ఉపాసకులతో నెమ్మి అనగా నిన్ను ఉపాసించేవారితో నిన్ను ధ్యానించేవారితో నీ సాధకులైన వారితో నెమ్మి అంటే సాహచర్యము చేసి నేటుగా నీ అపార కృపా నేపథ్యమున నేర్పుగా శ్లోకలతలై లోకమును దీర్చన్ అనగా ఓ దయామయి, నిశ్చయంగా అపారమైన నీ దయ వలన నీ అనుగ్రహము వలన నీ కృపా కటాక్షము వలన నేర్పుగా శ్లోకలతలై అనగా నేర్పరినై ప్రావీణ్యముతో అక్షరోపాసన చేసి కవిత్వము అనే వృక్షానికి శ్లోకములు అనే తీగలాగా అల్లుకొని ప్రపంచములో కవి అనే బిరుదును పొందుతాను తల్లి. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, వసిన్యాది వసిని ప్లస్ ఆది వసిన్యాది వాగ్దేవతలు. వసినీ దేవతలు 8 మంది. వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌలిని. వీరు సరస్వతీదేవికి ప్రతిబింబాలు. 8 వర్గములుగా ఉన్న అక్షర వర్ణమాలలోని దేవతాశక్తులు వీరు. ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క దేవతాశక్తి చైతన్యాన్ని ప్రసాదిస్తుంటుంది. ఇక్కడ ఆది అన్నదానికి 12 మంది యోగిని దేవతలు మరియు 4 ఆకర్షణ దేవతలు మొత్తం 24 మంది వాగ్దేవతలతో
పరివేష్టితురాలై వారి గాన మాధుర్యంతో ఓలలాడుతున్న ఆ మాతృకా వర్ణ రూపిణిని, ఆ త్రిపుర సుందరిని, ఆ లలితాదేవిని ఎవరు ధ్యానిస్తారో వారికి మహాకవులుగా కీర్తిని, యశస్సును, పాండిత్యాన్ని ప్రసాదిస్తుంది ఆ తల్లి. ఇది యథార్థము.